కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బడ్జెట్ సమావేశాల్లో భవన నిర్మాణ కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా తుని పాయకరావుపేట భవన నిర్మాణ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. కరోనా సమయం నుండి తాపీ మేస్త్రీలతో సహా భవన నిర్మాణ పనులు చేసే కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఇసుక దొరక్క నిర్మాణాలు నిలిచిపోయి ఉపాధి కోల్పోయామన్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా భవన నిర్మాణ కార్మికుల బోర్డుకే నిధులు కేటాయించలేదని ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రధానమంత్రి మోడీ గతంలో ప్రకటించిన 10,000 ఆర్థిక సహాయం అందించాలని కోరారు. కేంద్ర బడ్జెట్లో తమకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే గత ప్రభుత్వం భవన నిర్మాణ బోర్డుని దొంగలో తొక్కేసి భవన నిర్మాణ బోర్డు లేకుండా చేయడం జరిగింది. గత ప్రభుత్వంలోనైతే మేము ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అయితే ఇంచుమించుల భవన నిర్మాణ కార్మికులకి 1,500,000 వరకు కూడా భవన నిర్మాణ బోర్డుని తెచ్చుకొని 20 గిఫ్ట్లు, మ్యారేజ్ గిఫ్ట్లు, డబ్బులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగేది. ఆ రోజునే ఒక భవన నిర్మాణ కార్మికుడికి ఒక భరోసా ఉండేది. ఒక నా కుమార్తె డెలివరీ అయితే మా భవన నిర్మాణ బోర్డుని మా యూనియన్ నుంచి మాకేదో ఒక 20,000 రూపాయలు వస్తున్నాయి, నేను దేనికో మొత్తం ఉపయోగించుకుంటాను, ఒక ఏమాత్రం ఒక భరోసాతో బతుకున్నాడు. కానీ ఆ భరోసా లేకుండా గత ప్రభుత్వం అయితే తీసుకోవడం జరిగింది. తర్వాత కరోనా రావడం, కరోనా 3 సంవత్సరాలు కూడా పనులు లేక, ఇసుక లేక, పనులు లేక చాలామంది మేస్త్రులు చాలా ఇబ్బందులు పడి అప్పుల పాలు కూడా అవ్వడం జరిగింది. అప్పుల పాలు చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ 10,000 రూపాయలు కూడా గత ప్రభుత్వం ఏం చేసినా కూడా తెలియక మా భవన నిర్మాణ కార్మికులకు రాలేదు. దాని మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశం పెట్టింది. ఆ బడ్జెట్లో మా భవన నిర్మాణ కార్మికులకి ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి మా భవన నిర్మాణ కార్మికులందరూ ఆదుకోవాలనేసి ఈరోజు ఆ కాన్సెప్ట్లోనే ఈరోజు మేము